ग्रामाधिभूत वरवर्णमुक्तिहेतुम् चक्रायुधम् तरुणवारिजपत्रनेत्रम् प्रातर्भजामि भजतामभयङ्करं तम् प्राक्सर्वजन्मकृता पापभयापहत्यरी योग्राहवत्र पतिताङ्घ्रिगजेन्द्रगोरा शोकप्रनाशम् अकरोद्धृतशङ्खचक्रः प्रातर्नमामि मनसा वचसा च मूर्ध्ना पादारविन्दयुगळम् परमस्य पुंसः नारायणस्य नरकारुणवतारणस्य पारायणप्रवणा विप्रपरायणस्य ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरि ओम्। भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते सम्प्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति दुकुरुंकरणे। 22వ శ్లోకం। रथ्याचपट विरचितकन्ठः पुण्या पुण्य विवर्जितबन्धः योगे योगनियोजितचित्तः रमते बालोन्मत्तमदेव भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते सम्प्राप्ते सन्निहिते काले
నహి నహి రక్షతి డుకురుంకరణే. తత్వాన్ని అందుకోవాలి అంటే, నిజాన్ని తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? 20వ శ్లోకంలో చెప్పారు. భగవద్గీత కించిదీత గంగాజల లవకణికాతీత సహృదయేన మురారి సమక్ష ప్రియతేతస్య. జీవితం అసంకల్పితంగా వచ్చింది కాదు, ఆయాచితంగా వచ్చింది కాదు. ఇద్దరు స్త్రీ పురుషులు కలవడంతో సప్రోడక్ట్గా వచ్చింది కాదు. శతకోటి జన్మలలో చేసుకున్న పుణ్యఫలాల వలన ఒకసారి మానవ జన్మ వస్తుంది అని చెప్తున్నా చేస్తాను. శతకోటి జన్మలలో. మరి అట్లాంటి ఈ జీవితాన్ని ఎంత విలువైనటువంటి మార్గంలో ఉపయోగించుకోగలగాలి. ఒక మానవ దేహాన్ని పాటలు విడదీసిగా లెక్క కడితే కనీసం దేహానికి 100 కోట్ల విలువ చేస్తుంది. దేహం విలువ. ఇంత విలువైన దేహం దేనికోసం ఉపయోగించుకోవాలి? ఇంకెంత ఎక్కువ విలువైన విధి విధానంలో ఉపయోగించుకోవాలి. ఎందుకు వచ్చిందయ్యా మానవ శరీరం, మానవ జన్మ? మానవ శరీరంలో ఉన్నన్ని సౌకర్యాలు, విలువలు, గొప్పతనం వేరే ఏ శరీరాల్లో ఉండదు. అవునా? దేని కొరకు? నువ్వు అనంతమైన ఆత్మతత్వాన్ని దాన్ని అందుకోవడానికి ఇది వచ్చిందయ్యా. అందుకునే మార్గంలో ఇదిగో ఈ మజిలీ ఏమంటాయా? ధర్మం, అర్థం, కామం, అవునా? మోక్షం. ఏమిటి మోక్షం? నేను ఆయననే అని ఈ దేహం ఉండగానే గుర్తించడం. లాభం ఏంటి? నువ్వు ఏం చేయాలి అని అనుకున్నా సత్కార్యం పూర్ణ శక్తి కలుగుతుంది. అవునా? అంతటా అందరిలో ఉన్న ఏకైకమైన భగవంతుడు నువ్వే అని తెలుస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైంది అవునా, మెలకువలో కలవడం సహా దుఃఖాలు అనేవి సంపూర్ణంగా దూరం చేసుకునే పూర్ణ జీవితం. అందుకొరకు దాన్ని అందుకోవడం కొరకు మానవ జన్మ వచ్చింది. సో అందుకోవాలి అనుకుంటే ఇదిగో ఈ విధంగా నడుచుకో. భగవద్గీత నుంచి ఏమయ్యా, హిందువుకి స్వేచ్ఛ ఇచ్చాడు భగవంతుడు. స్వేచ్ఛను సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలా లేదు. అదే ఒక ముస్లిం గారు క్రిస్టియన్ కనపడితే చచ్చినట్టు వాళ్ళు మందిరాలకు వెళ్ళాల్సిందేనా? అవునా? ముస్లింగా పుట్టాడు, మసీదు కనకపోతే వెళ్ళేస్తారు. క్రిస్టియన్గా పుట్టాడు, చర్చికి వెళ్ళి తీరాలి. పైగా వాళ్ళ సంపాదనలో 10 నుండి 30% వరకు మత ప్రచారాలకు. మరి హిందూ మతంలో ఇంత ఫ్రీడమ్ ఇచ్చాడు కదా భగవంతుడు, మరి ఏం చేస్తున్నావు నువ్వు? దుర్వినియోగం చేసుకుంటే పతనం అయిపోతావయ్యా. సద్వినియోగం చేసుకుంటే బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటావు. ఎక్కడైనా ఏ మతంలో అయినా చెప్తారా నువ్వు పరమాత్మ స్వరూపం అని అయి ఉన్నావు అని చెప్తారా? లేదు. అవునా కదా? ఎవరిని పిలిస్తే ఓ పాపులు అరారండి, అవునా కదా? పాపుల సంఘంలోకి రండి, మనమంతా పాపులమై ఆ పాప రక్తం ఆయన ఏదో తుడిచేయడానికి వచ్చాడో తాగేయడానికి వచ్చాడో అని చెప్తాడు. అవునా కాదా? సో ఇక్కడ ఓ పరమాత్మ స్వరూప, దివ్యాత్మ స్వరూప, అనంతమైన ఆత్మ స్వరూప కదా పిలుస్తున్నారు. ఏమయ్యా, దీన్ని తరసి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే నీ జీవితం మహోన్నతం అవుతుంది, దివ్యం అవుతుంది. ఒకసారి ఈ నిజాన్ని తెలుసుకున్నావు, జీవించి ఉన్నంత వరకు జీవితం ఎంత గొప్పది, ఎంత పవిత్రమైనది, ఎంత దివ్యమైనది, ఎంత మహోన్నతమైనటువంటిది లేకపోతే జనన మరణాలు పడిపోతామయ్యా. గుర్తించావా? ఇదిగో
నీకు బయట ఏమీ లేకుండా భగవంతుడే పోషిస్తాడు. అయ్యా నువ్వు కానీ ఆయన గుర్తు పెట్టుకుంటే ఆయనే నిన్ను పోషిస్తాడు, అంతే. ఆయనే బాధ్యత తీసుకుంటాడు. నువ్వు ఎక్కడున్నా ఈ స్వరూపం దివ్యం అయ్యేటప్పుడు అనంతమైన ఆనందం కలిగేటట్టు చూస్తాను. ఇదిగో మహాత్ములు ఎలా ఉంటారయ్యా, ఏ విధంగా ఉంటారో తెలియదు కదా. దానికే రత్యాచర్పణ విరచిత కంద పుణ్య పుణ్య వివర్జిత బంధ. కొంతమంది మహాత్ములు అవధూతంగా ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి దాచిపెట్టుకోలేదు కదా. ఏమైనా మంచి మంచి పట్టు వస్త్రాలు ఏమైనా పెట్టుకున్నారా? అది కూడా అవసరం లేదు. ఎక్కడో దారిలో దొరికినా అక్కడక్కడ కనిపించే గుడ్డ పేలికలు తీసి ఒక బొంత కట్టుకొని కొంత గుట్టలు మీద వేసుకొని తిరిగేస్తూ ఉంది. పుణ్య వివర్జిత బంధ. ఆయన పుణ్యం అవసరం లేదు, పాపం దరికి రాదు. యోగి, ఆయన యోగి. ఎలా? యోగ నియోజిత చిత్త. యోగాభ్యాసంతో చిత్తాన్ని పట్టేశాడు, చిత్తాన్ని స్వాధీనం చేసుకున్నాడు. రమతి ఆనందంగా విహరిస్తూ ఉన్నాడు. బాగా ఒక్కోసారి చిన్నపిల్లలాగా ఉన్నతో, ఒక్కోసారి ఎవరికి అర్థం కాకుండా పిచ్చివాడిలాగా విహరిస్తూ. హిమాలయాల్లో అప్పుడు ఒక మహానుభావుడు కమలి వాళ్ళ కంబళి నల్ల కంబళి ఒకటి మీద వేసుకుని ఏమి ఉండేది కాదు, అలా తిరుగుతూ ఆయనకు అనిపించింది, అయ్యో హిమాలయాలంతా సాధకులైన వాళ్ళు చాలా మంది, అవునా, ఇక్కడ కూడా గుహల్లోనూ దేవాలయాల్లో నివసిస్తూ ఆధ్యాత్మిక సాధనలో ఉంటున్నారే, వాళ్ళకి సరైన వసతి లేదు, సరైన భోజనం లేదు, అవునా. మరీ చలికాలం వస్తే భయంకరమైన పరిస్థితులు కదా, వీళ్ళకి ఏదైనా కనిపిద్దాం అనుకున్నాడంట. ఆయన మొత్తం నార్త్ ఇండియా అంతా ఎక్కడెక్కడైతే దివ్యమైన స్థలాలు ఉన్నాయో అన్ని చోట్ల ధర్మశాలలు, అన్నశాలలో కట్టించేసేసి ఖాళీ కమలి వాలా బాబా ఆశ్రమం హిమాలయానికి వెళ్ళి చూస్తే అలా ఎక్కడి నుంచి వచ్చిందా ఏం లేదు, ఒంటి మీద పెట్టి కమ్మలు అట్టేసుకొని తిరుగుతూ ఉంటారు. ఆయన ఎక్కడికి వెళ్ళి ఇది సంకల్పం చేస్తే అక్కడికి అన్ని పరిగెత్తుకుంటూ వచ్చాడు. వారానికి మొట్టమొదటి అయితే వారానికి ఒక రోజు ఆయన ఫుడ్ పెట్టేవాడు. వారానికి కావాల్సినంత సాధకులు ఉన్నారే, ఏమయ్యా వారానికి కావాల్సినంత అంటే ఇక్కడ మనం రైస్ వండుకుంటాం, ఒక రోజు చెడిపోతుంది. నేను ఇంత మందంతో పూరీలు తయారు చేసేవారు సార్. చలి కదా, చల్లదనం కదా, తీసుకెళ్ళి వారం రోజులు వచ్చేటివారు ఆ పాకాన్ని. తర్వాత 2 రోజులకు ఒకసారి, తర్వాత రోజు ఫుడ్ పెట్టేటువంటి వాటిలో తయారు చేశాను. మీరు చూసారా లేదో, ఋషికేశ్లో నదికి తూర్పు వైపు ఒక ఆశ్రమం, ఒకటైనా అండి చాలా ఉండొచ్చు, కానీ ఒక ఆశ్రమం దాదాపు 10 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఒక ఆశ్రమం 10 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అటు కొండ కంచున ఎక్కడండి ఉన్నట్టుంటుంది ఆశ్రమం, స్వర్గాశ్రమం అంటారు. దానికి 2,000 రూములు, దాదాపు 10-15 భోజనశాలలు. ఎవరైనా వచ్చి అయ్యా మేము సాధన చేసుకోవాలనుకుంటున్నాము, మాకు రూమ్ ఇస్తారా అంటే వాళ్ళు వెంటనే తాళం చేస్తారు. ఇప్పటికీ తాళం చేసి పలానా చోట రూమ్ ఉంటుంది, మీకు దగ్గరగా పలానా చోట డైనింగ్ హాల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తినండి, ఈ రూమ్లోకి వచ్చి మీరు హాయిగా సాధన చేసుకోండి. ఎవరు వెళ్ళి అడిగినా స్వర్గాన్ని ఎవరిదయ్యా, ఇదిగో ఈయన కట్టించింది ఖాళీ కమలే వాళ్ళ ఫ్రీ రూమ్, ఫ్రీ భోజనం, సాధపడేంటున్నాం. వైరాగ్యంతో సాధన చేసుకోవాలి అనుకున్నాడు వాళ్ళకి. అక్కడ ఆ వసతులు అవి కనిపించేది. ఎట్లా అండి, మీరు ఏ క్షేత్రాలకు వెళ్ళినా వెళ్ళండి, ఖాళీ కమలే వాళ్ళ ఆశ్రమం అని చెప్పి తపో భూములలో అన్ని చోట్ల పెట్టండి. అయ్యా ఫుడ్కి ఎక్కడి నుంచి వస్తుందండి? నార్త్ ఇండియా నుంచి, రాజస్థాన్, గుజరాత్ వైపు నుండి లారీలు వచ్చేస్తూ ఉంటాయి. అక్కడ ఇలా ఓడి అడగను, లారీలు వచ్చి దించేసి వెళ్ళిపోతాయి.
ఇప్పుడు అనేక రకాల ఆశ్రమాలు అవన్నీ వచ్చాయి, కానీ అంతకుముందు ఆయన కట్టించినాడు మాత్రమే చార్ధామం వెళ్ళినా. అవునా, హరిద్వార్, ఋషికేశ్, ఉత్తరకాశి, ఇప్పుడు ఎక్కడ చూసినా ఆయన అన్ని కనిపించు. మరి ఆయన ఎలా ఉంటాడు? ఒట్టి కమ్మలే అనే చేసుకొని పుణ్య ఆయన పుణ్యకర్మలు చేస్తాడా? ఆయనకే అవసరం. ఆయన ఏ పుణ్యకర్మలు చేయాల్సిన అవసరం ఆయనకి లేవు. పాపకర్మలే దరిదాపుల్లో అంటే కూడా రాదు. పుణ్య అపుణ్య వివర్జిత బంధ ఇవన్నీ రావడానికి ఏమైనా యజ్ఞాలు యాగాలు చేస్తాడా? ఒకసారి సాధకుడికి ఏది అవసరం ఉందో అది నిజంగా మనసు ధైర్యం అనేది పెడితే పరిగెత్తుకుంటూ వస్తాయండి అన్ని. ఆయన వారధిగా చేసుకుని భగవంతుడు అన్ని ఏర్పాట్లో చేసి ఏమయ్యా నీకు ఆ స్థితి కలగాలి అంటే యోగి యోగాన్ని యోగాభ్యాసం అంటే ఏంటి? యోగాభ్యాసం అంటే ఏంటి? రకరకాల యోగం ఆత్మ విశుద్ధి. అవునా, ఆత్మ శుద్ధి కొరకు అంటే యోగం శుద్ధుల కొరక, శుద్ధి కొరక. యోగాభ్యాసం చేస్తున్నా యోగం వస్తుందని అంతఃకరణ శుద్ధి అయితే అన్ని ఎదురుగానే ఉన్నాయనే విషయం తెలుస్తుంది. యోగ నియోజిత చిత్త యోగక కర్మణ కౌశలం 2వ అధ్యాయంలో కర్మణ కౌశలం యోగం సిద్ధ్యోగ సమోభూత్వ సమత్వం యోగ వచ్చతే. ఏమయ్యా యోగం అంటే సుఖ దుఃఖాల్లో చెలించకుండా నిలబడగలగడం ఈ యోగం. ఏమయ్యా ఏ పని చేస్తూ ఉన్నా సమర్థవంతంగా నైపుణ్యంతో చేయగలగడం యోగం. ఎలా వస్తుందండి? ఆత్మవిశుద్ధి. నీ అంతఃకరణలో దుష్ట భావాలని తొలగించి వేసావా, సద్భావాలు ఫ్లో అవుతాయి. అయ్యా అదిగో ఇక్కడ సత్సంకల్పాలు కూడా పక్కన వేసావా, భగవంతుడే నిలబడతాడు. ఇప్పుడు సమాజానికి ఏది ఎక్కడ అవసరమైందో అదే ఈ వ్యక్తి ద్వారా కానీ ఆయన అందించడం జరుగుతుంది. ఆ విధంగా అలాగే తపోవన్ మహారాజ్ అప్పుడప్పుడు ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ లో కొద్ది రోజులు ఉన్నారు. ఆయన మొత్తం హిమాలయాలు అంతా కాలినడ చెప్పులు కూడా లేకుండా హిమాలయాలు బిట్టు తిరిగారు తపోవన్ మహారాజ్. హిమాచల్ ప్రదేశ్ లో కొద్ది రోజులు ఉన్నారు. తర్వాత గురుదేవులు ఇప్పుడు చిన్మయ ఇక్కడ వాళ్ళు బాగా సేవ చేశారయ్యా, వాళ్ళకి ఏమైనా చేస్తే బాగుండు అంతే. అక్కడ నుండి దేశానికి అవసరమైనటువంటి ఏర్పడ్డాయి. ఆ హిమాచల్ ప్రదేశ్ లో గ్యాస్ వాడుకోవడం కూడా తెలియదట. 60s 70s టైంలో ప్రతి ఇంటికి వెళ్ళి గురుదేవుడు ఫ్రీగా గ్యాస్ సిలిండరు ప్లస్ పొయ్యి స్టవ్ ఉంటుంది కదా అది ఇచ్చి ఆయన వెళ్ళి నేర్పించాడట. ఇంటికి వెళ్ళి ఇలా వాడుకోండి, ఇలా వాడుకోండి. ఏంటంటే ఎప్పుడు వర్షాలు పడుతుంటాయి ఇక్కడ, ఆ కర్రలు ఎక్కడ ఎండుగా ఉంటాయి కర్రలతో. అవునా, మొత్తం బుర్ర చూసిపోయాడు. అది వెళ్ళి ఇంటికి వెళ్ళి నేర్పించాడు. ఆ తర్వాత వీటితోనే ఏం తెలుసా, మనం డాక్టరా అంటాం కదా, చంద్రబాబు పట్టుకొచ్చాడు ఒక డాక్టర్. ఈ డాక్టరా అనేటువంటి పథకాన్ని సినిమా విషయంలోనే స్టార్ట్ అయ్యాయి హిమాచల్ ప్రదేశ్ లో. 92లో ముఖ్యమంత్రులందరూ మీటింగ్ జరిగితే వాజ్పేయి ఉన్నారు. మీటింగ్ జరిగితే అక్కడ మన సంస్థలు హిమాచల్ ప్రదేశ్ అప్పుడు 1000 విలేజెస్ అడాప్ట్ చేసుకున్నారట. ఈ సూక్ష్మ ఆర్థిక పథకాలు ఇవన్నీ ఉద్యోగం అట్లాగా. ఒక డాక్టర్ క్షమామిత్రి మార్గదర్శనం కూడా చాలాసార్లు చూపించారు. దానికి డెడికేట్ అయింది. 1000 విలేజెస్ అన్ని అడాప్ట్ చేసుకున్నారు. వెళ్తూ ఉంటే ఒకసారి ఈమెను పిలిపించి అప్పుడు ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రులకు అందరికీ పవర్ పాయింట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయించాడు. ఆమె ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది, ఏంటి ప్రయోజనాలు వెంటనే చంద్రబాబు అడాప్ట్ చేసుకున్నాడు.
ఇప్పుడు రాష్ట్రం అంతా వ్యాప్తి చేశారు. ఇప్పుడు నడుస్తున్నాయిగా. ఏమయ్యా అక్కడ మొదలుపెట్టారండి. ఆ తర్వాత ఎన్ని రకాల పథకాలు గురుదేవుడే డైరెక్ట్ గా తయారు చేసి చూపించారు. అక్కడ ఉన్న వాళ్ళకి ఊళ్ళు బాగా దొరుకుతుంది కదా, ఆ ఊళ్ళు దానికి పెళ్లి కాని అమ్మాయిల కొరకు ఓ పెద్ద సంస్థను ఏర్పాటు చేసేసాడు ఆయన. ఏంటి, రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, చిన్మయ ఆర్గనైజేషన్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పి కోడ్ అనేటువంటి పేరుతో దాని కింద పెళ్లి కాని చదువుకున్న వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, పెళ్లి కాని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరినీ తీసుకొని ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళ కొరకు ఒక పెద్ద సంస్థను పెట్టి అక్కడ ఏంటంటే ఈ ఊళ్ళు తీసుకొని వచ్చి రకరకాల ఊళ్ళలు ప్రాడక్ట్స్ ఉంటాయి, అవన్నీ తయారు చేసి వాళ్ళే ప్రదేశాలకు వెళ్ళి అడ్వర్టైజ్ చేసి సేల్ చేసి తీసుకొని వచ్చారు. వాళ్ళు ఏంటి, పెళ్లి ఇక్కడికి వెళ్ళిపోతారు అనుకోండి, వాళ్ళు సొంతంగా ఇవి తయారు చేసుకొని సంపాదన చేసుకోవడానికి అవకాశం ఉండేటట్లుగా. ఆ తర్వాత అక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఈ అమ్మాయిల కొరకు ఫ్రీ నర్సింగ్ కోర్స్ అని పెట్టారు, నర్సింగ్ ట్రైనింగ్స్. ఇలాగా అనేక రకాల పథకాలను తీసుకొని వచ్చారు. అక్కడ ఎవరు ఒక్కటే ఇప్పటికీ నడుపుతూ ఉంది. తపోడు ఒక్క మాట అన్నాడు, నేను ఏమయ్యా నార్త్ ఇండియా అంతా కాదు, సౌత్ ఇండియా అంతా కూడా కాకపోయింది ఫార్వర్డ్ ప్రాజెక్ట్ అని ఇంటర్నేషనల్ గా వెళ్తుంది. చిన్మయ ఆర్గనైజేషన్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఎవరు ఆయన తపోమానవుడు ఒక చిన్న సంకల్పం అనుకుంటే వెళ్ళిపోయాడు. అవునా, అదేనా? ఎంతవరకు వ్యాపించిపోయింది? యోగి అంటే అన్ని ఆమె స్థానం కూర్చో ఉంటాడు కదా, ఆయనకి ఏం అవసరం లేదు. ఆయనకి చిన్న సహాయం ఎవరు చేసినా వాళ్ళకి శాశ్వతంగా ప్రయోజనం ఉండేట్టుగా సంకల్పం చేసి వెళ్ళిపోతాం. యోగని యోజిత చిత్త మహా అనుభవం. ఆయన తర్వాత వచ్చి ఉత్తర కాశీలో ఉండేవాడు. ఉత్తర కాశీలో ఉంటే గద్వాల్ మహారాజ్, గద్వాల్ అంటే ఇది కాదు, టెహరీ మహారాజ్, గద్వాల్ కొండలు అంటారు వాటిని. మన చార్ధాం ఉన్నాయే వీటన్నిటి గద్వాల్ కొండలు అంటారు. అక్కడ టెహరీ మహారాజు అన్నారే, ఆయన ఈయన దగ్గరకు వచ్చి ఈయన ప్రధానమంత్రిగా ఉండమన్నారట. ఎవరిని? తపోవన్ మహారాజు. ఐ డోంట్ కేర్ అన్నాడు. మనకి కావాలి. అయితే వాళ్ళకు సాధువులు పెట్టుకునే ఆచారం ఉందట. ఆ మహారాజా కులువులో మంత్రిగా, ప్రధానమంత్రిగా పెట్టుకునే ఉందట. ఎందుకంటే వాళ్ళైతే నిష్కామంగా సలహాలు ఇస్తారు, దేశాన్ని డెవలప్ చేసుకోవచ్చు అని ఎన్నో వేశాడు. అవన్నీ దాటేసి ఇక్కడికి వచ్చాడు. ఆయన బెదిరించడానికి ట్రై చేశాడు. వాళ్ళ సైన్యాధ్యక్షులు అన్నారే, వెంటనే వెళ్ళా మన భారత అయ్యా, ఈయన మహా గొప్ప మహానుభావుడు, ఆయన ఉంటే సార్ మన దేశం డెవలప్ కావడానికి, ఎక్కడ ఆయన డిస్టర్బ్ చేయకండి. ఇప్పటికీ ఈ వార్త ఆయన వెళ్ళిపోయిందయ్యేమో, మీరే వెళ్ళి ఆయన క్షమాపణ చెప్పుకొని మన దేశం దాటి వెళ్ళిపోకుండా చూసుకోండి. ఈయన వెళ్ళి ఎదుర్కొంటూ గద్వాల మహారాజు గారు, మహారాణి గారు ఇద్దరు వాళ్ళ రథం ఎక్కడో వదిలేసి నడుచుకుంటూ వెళ్ళారు. వెళ్తే అక్కడ ఆ గంగా నదిలో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు. నేరుగా వెళ్ళి వీళ్ళిద్దరూ సాష్టాంగ నమస్కారం చేశారు. అయ్యా, మీరు మా రాజ్యాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళకండి అని. ఆయన వెళ్ళకుండా ఉండడం కొరకు ఉత్తర కాశీలో ఒక 6 ఎకరాల స్థలాన్ని ఈయన పేరుతో రిజిస్టర్ చేయించి ఈయన కొరకు ఒక కుటీరం చేయించారు గద్వాల మహారాజు. ఎప్పుడు జరిగింది? 1920s లో. ఎప్పుడు దాదాపు లేదా ఆ కుటీరం ఇప్పటికీ ఉంది. వాళ్ళు కట్టించిన ఆ కుటీరం పైన ఏదో కొంచెం రిమేషన్ చేశారు అంతే, కానీ కుటీరం అలాగే ఉంది. అసలు పెద్ద ఆశ్రమం తయారైపోయింది అక్కడ. ఏమైనా వీళ్ళు ఏం తెలియనట్టే అలాగే. ఆ తర్వాత ఉత్తరకాశీలోకి వెళ్ళి గంగోత్రులు వెళ్ళి ఉండేవారు. నదికి అటువైపు కొండవైపున ఇప్పటికి తపోవన్ కుటి అని పెద్ద అది ఆర్ట్ గ్యాలరీ పెట్టారు. అక్కడ ఆయన ఎక్కడెక్కడెక్కడెక్కడ తిరిగి ఉన్నాడో ఆ ఫొటోస్ అన్ని తీసుకోవచ్చు పెట్టింది. ఆ తర్వాత గంగోత్రి గోముఖుందే, గోముఖము పైకి శివలింగ పర్వతం దగ్గర ఉండేవారట 3 నెలలు. ఆయన ఉన్న గుహ ఇప్పటికి ఉంది. అప్పట్లో ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు కదా, స్వాతంత్రం వచ్చే మూమెంట్ లో
ఆ హిమాలయాల బయోడేటా ఇచ్చాడు. ఆయన అప్పటికే ఒక పుస్తకం రాస్తున్నారు, హిమగిరి విహారము అని. స్వామి తపోవనం హిమగిరి విహారము అని ఆ బుక్ వాళ్ళకి ఇచ్చాడట. వాళ్ళకి మొత్తం బయోడేటా అంతా వచ్చింది, హిమాలయ బయోడేటా అంతా. వాళ్ళ ఈయనకు గుర్తుగా ఆ గంగోత్రికి 10 కిలోమీటర్ల పైన శివలింగం పర్వతం దగ్గర ఒక మైదానం ఉంటుంది. ఓ 10-20 ఎకరాల పైన మైదానం ఉంటుంది, చదరమైన మైదానం. దాని పేరు ఈయన పేరు పెట్టేశారు, తపోవనం. తపోవనం అని చెప్పి అక్కడికి వెళ్ళింది. దీని పేరు పెట్టి ఇప్పటికీ ఉందండి. ఆయన నివసించిన గుహ అది ఉందండి ఇప్పటికీ. ఏమండి ఆయనకి వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అది పవిత్రం అయిపోతుందండి. యాత్రాస్థలం సహజం కాదు కాదు కాదు, భూమిగా, క్రియాశీలమైన భూమిగా మానవులకు అందరికీ కూడా ఉపయోగపడేటువంటి విధంగా తయారవుతాయండి మహాత్ములు ఎదుగుతూ. రమతీ భారతి చిన్న పిల్లలాగా కూడా తిరిగేస్తూ ఉంటారండి. ఒకసారి అక్కడ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గవర్నర్ ఇద్దరు వెళ్ళారట. ఉత్తరకాశీ వెళ్ళి పోయి ఇక్కడ గొప్ప మహానుభావులు చూద్దామండి అని ఆయన వచ్చే ముందు ఈ బయటకు వెళ్ళాడు. అలాగే 2-3 కిలోమీటర్లు బయటకు వెళ్ళి కనిపించుకోవాలి. వీళ్ళు చాలాసేపు వెయిట్ చేశారు, ఇంకా వస్తారు. ఆ తర్వాత ఏదో మనుషులు పంపించారట, అయ్యా ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారు వచ్చారని చూడడానికి. ఈయన చిన్నపిల్లలతో కలిసి గోళీలు ఆడుకున్నారు. ఏమయ్యా ఋషులకే ఆదర్శం మన్నాడు గోళీలు బాగా పోరా, నేను పని మీద బిజీగా ఉన్నాను చూసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ తర్వాత భగవాన్ అయ్యా వాళ్ళు వచ్చారు కదా నువ్వు చూడడానికి, మీరెందుకు రాలేదు అంటే, ఎందుకు వచ్చారా వాళ్ళు? వాళ్ళ పాపాలని మన మీద నెట్టడానికి వచ్చారా? ఇది తెలుసు వాళ్ళు ఎందుకు వచ్చారు. అవునా? నిజవాళ్ళలాగా అనిపిస్తారు దూరంలో చూస్తే, చిన్నపిల్లలాగా వ్యాపించినట్టు ఉంటారు. కానీ వాళ్ళ స్థితి సర్వవ్యాపకమైన పరబ్రహ్మ స్థితి అయ్యా. అలాగా తిరుగుతూ ఉంటారు మహాత్ములు. వాళ్ళకి ఏది అవసరం లేదండి, కానీ వాళ్ళ దృష్టి పడితే మిగతా వాళ్ళందరూ కూడా ధరించేటువంటి మార్గాల్ని వాళ్ళు చూపిస్తారండి. సరే కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? సుఖంగా ఉండాలి అంటే నిజ విచారణ చేయాలి. కస్త్వం కోహం కుత ఆయాతః కామే జనని కోమే తాతః ఇది పరిభావయ సర్వవసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిధే కాలే నహి క్షతి దుఃఖరణి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నారయ్యా అంటే, నువ్వు పరమాత్మ స్వరూపాన్ని నువ్వు దాన్ని అందుకోవడానికి పుట్టావు. ఏం చేయాలండి? నిజ విచారణ చేయవయ్యా అంటే అది చెప్పాడుగా. పూజలు, యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు, దానాలు, ధర్మాలు, తీర్థయాత్రలు, పాదయాత్రలు ఎన్ని చేసుకున్నా జీవభావం పోతుంది. పైగా దానికి అహంకారం పెంచుకోవడం, గర్వం పెంచుకోవడం, నేను ఇంత చేశాను అని. జ్ఞానం వస్తే భిన్నత్వ దృష్టి ఎగిరిపోతాయి, భేద భావాలు వెళ్ళిపోతాయి. ఏకత్వ భావన కుదిరింది అంటే ఇక దుర్గుణాలు లేవు, అసురు గుణాలు లేవు. కాబట్టి ఇంకా పాపకర్మలు ఉండవు, పాప ఫలాలు ఉండవు. సో నిజాన్ని విచారణ చేయవయ్యా, అందరిలో ఉన్న పరమాత్మవే నువ్వైనావు. కస్త్వం పూర్ణం, నువ్వు ఎవరు?
నేను ఎవరు, ఎవరైనా ఎదురుగా వచ్చారు అనుకోండి, వెంటనే కొత్త వాళ్ళు ఎదురుగా వస్తే ప్రశ్నిస్తాం, ఎవరయ్యా నువ్వు? నీ పేరేంటి? మీ ఇంటి పేరేంటి? మీ నాన్న పేరేంటి? మీ తాత పేరేంటి? అలా కదా. మీ గోత్రం ఏంటి? మీ ఊరేంటి? నువ్వేం పని చేస్తావు? నువ్వేం చదువుకున్నావు? ఎంత సంపదలు ఉన్నాయి? అలా కదా అన్ని ప్రశ్నిస్తాం. ఇవన్నీ ఏమిటి? శరీర మనోబుద్ధులకు సంబంధించినటువంటి రికగ్నిషన్స్, గుర్తులు. కదా పేరుతో ఇవన్నీ ఉన్నాయండి. పేరు పెట్టక ముందు నువ్వు ఉన్నావా లేదా? పుట్టిన తర్వాత పేరు పెట్టారా? పుట్టకముందే పేరు పెట్టారా? పేరు పుట్టకముందే ఉన్నావు కదా, పేరు పెట్టకముందే ఉన్నావు కదా. ఓకే, పేరు పెట్టకముందే పుట్టావు, పుట్టకముందే ఉన్నావా లేదా? ఉన్నారు లేదా? పుట్టకముందే గర్భంలో ఉన్నావు కదా. అవునా? సరే, గర్భంలో ప్రవేశించక ముందు ఉన్నావా లేదా? అవునా కదా? జీవుడు ఉన్నాడుగా. పాపాలు పుణ్యాలు గుణాలు జ్ఞానం కలిగిన జీవుడు ఉన్నాడు కదా. దానికే చెప్తారు కదా, ఏమయ్యా స్త్రీ పురుషులు అదే భార్యాభర్తలు మొదట కలవడానికి కూడా ఒక ముహూర్తం పెడతారు హిందూ మతంలో. అలా గర్భాధానం అండి, ఓ పుణ్య ముహూర్తం. ఎందుకు అంటే ఏ సమయంలో కలిస్తే ఎలాంటి జీవులు లోపల ప్రవేశిస్తారు. ఆమె ఎవరు? దితి వెళ్ళి కశ్యప ప్రజాపతిని భర్తను వేడుకుంది, నాకు కొడుకు కావాలి. ఆయన తపస్సు చేసుకుంటాడు, బలవంత పెట్టింది వెళ్ళి సంధ్యా సమయంలో. ఆయన బ్రతిమార్గం చెప్పాడు, ఇప్పుడు వద్దు, నేను కొడుకుని ఇస్తాను కానీ నువ్వు ఇప్పుడు నన్ను తొందర పెడుతున్నావు, ఈ సంధ్యా సమయం, ఈ సమయంలో కలిస్తే రాక్షసులు పుడతారు అని చెప్పాడు. సత్యమేరా అని కలిసాడు, చెప్పేసి వచ్చాడు, మీకు 2 కొడుకులు పుడుతున్నారు, లోక కంటకులు, పరమ దుర్మార్గులు, ఆయన రాక్షసులు పుడతారు. ఎందుకంటే ఈ సమయం దానికే చూడండి, స్త్రీ పురుషులు కలవడానికి, అదే భార్యాభర్తలు కలవడానికి కూడా ఒక ముహూర్తం. మన కల్చర్ దాటి ఎదుగుకి వెళ్ళాము అనుకోండి, ఇతర దేశాలకు ఇతర కలిసాము, పెళ్లి కాకముందే పిల్లలు కానీ పెళ్లి చేసుకున్నామా? అదే స్త్రీ పురుషులు కలవడానికి ఇష్టం అయితే చాలండి. అవునా? ఎందుకయ్యా నేను ఏమన్నా ఇక్కడ, నువ్వు ఏ సమయంలో కలిస్తే ఆ గుణాలు కలిగినటువంటి నువ్వు లోపలికి వెళ్తానండి. దైవాన్ని ప్రార్థించే ఆర్తిగా సరైన ముహూర్తం కలిస్తానంటే ఉత్తమమైన జీవులు ఉన్నారే, అనంతంగా ఉన్నారు ఆకాశంలో జీవరాశులు కనిపించకుండా. కలిసే ఆ సమయాన్ని బట్టి ఆ గుణాలు కలిగినటువంటి వాళ్ళు ప్రవేశిస్తారు గర్భంలోకి. అవునా? ఒకే తల్లికే 4 పిల్లలు అనుకోండి, 4 ఒక ఆకారం ఉంటారా? ఒకే రకమైన గుణాలు ఉంటాయా? ఒకే రకమైన తెలివితేటలు ఉంటాయా? అదేంటండి, ఒక కంపెనీలో ఒక బ్లాక్ లో తయారైన విగ్రహాలు అన్ని ఒకే రకంగా ఉంటాయిగా. మరి ఇక్కడ గర్భం కూడా ఒక మోసేగా, కానీ అక్కడి నుంచి బయటకు వచ్చినటువంటి పిల్లలు ఒక్కొక్కరు రకంగా ఎందుకున్నారు? దేహాలు కలవలేదు, మనసులు కలవలేదు, గుణాలు కలవలేదు, ఇంద్రియాలు కలవలేదు, బుద్ధులు కలవు, సంస్కారాలు కలవు. ఏమయ్యా వేరు ఎందుకున్నారు? ముందే ఉన్నారు, వాళ్ళు ప్రవేశిస్తూ ఉన్నారు, గర్భంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ప్రవేశించి వాళ్ళతో వాళ్ళ పుణ్య ఫలాలకు అనుగుణంగా దేహం తయారవుతుంది. వాళ్ళు పుట్టి బయటకు వచ్చారు అనుకోండి, ఇప్పుడు 10th వరకు ఒకే కాలేజీలో స్కూల్లో చదివించినప్పటికి కూడా 10th తర్వాత ఒక్కొక్కడు ఒక సబ్జెక్ట్కి వెళ్ళిపోతాడు. ఏమయ్యా ఎవరి టేస్ట్ వాడిది. ఏమిటి, ఎందుకు అట్లా ఏర్పడుతుంది? వాడు పోయిన జన్మలో ఏమేమి చదువు ఉన్నాడో లాస్ట్ వరకు వాడికి అది కావాలి అని అనిపిస్తారు. ఇక్కడ నువ్వు నిద్రపోయావు పండుకొని, లేచిన తర్వాత ఇంజనీర్గా పడుకున్న వాడు డాక్టర్గా లేస్తాడా? ఇంజనీర్గానే లేస్తాడు. డాక్టర్గా పడుకున్నవాడు కలెక్టర్గా లేస్తాడా? డాక్టర్గానే లేస్తాడు. ఎందుకయ్యా? పడుకొని నిద్రపోయినప్పుడు ఏం జ్ఞానం గుర్తులేదుగా, కానీ లేస్తుంది మళ్ళీ అదేగా వచ్చేది. సేమ్ డే లాస్ట్ బర్త్లో ఎంతవరకు వచ్చున్నాము అదే ఇక్కడ కోరిక కలుగుతుంది.
అవునా? క్రమంగా నాకు దాన్నే కావాలి, అది ఇష్టం అని అనిపిస్తారు. దానికి పిల్లలే వాళ్ళ ఇష్టానికి వదలగలగాలి, అక్కడ వాళ్ళ ఆశయానికి అనుగుణంగా వదలగలగాలి. తల్లిదండ్రులు మా ఇష్టం వచ్చింది నువ్వు చదవగా అంటే వాళ్ళ లోపల కన్ఫ్యూజన్ పడిపోతాడు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే వాడు పూర్వం ఏదైతే చదువుకున్నాడో దాని మీద ఆసక్తి కలుగుతుంది. దాంట్లో చేర్పిస్తే దూసుకొని వెళ్ళిపోతాడు ముందుకు కదా. ఏమయ్యా ఇది కంటిన్యూషన్ అండి. ఇవన్నీ కూడా రూపం చిన్నప్పుడు ఉన్నట్టే యవనంలో ఉంటుందా, యవనంలో ఉన్నట్టే వృద్ధాప్యంలో మారిపోతుంది. మరి ఇంద్రియాలు చిన్నప్పుడు చెవులు దోమలు వచ్చి పుట్టినా తోలుకోలేడండి. ఆ తర్వాత అవును, మరి వృద్ధాప్యం వచ్చేటప్పటికి మళ్ళీ చాలాగాని స్థితి వస్తూ ఉందండి. మారిపోతున్నాయి లేదా? మరి మనసు అది నిరంతరం మారిపోండి. ఒకసారి ఉన్నట్టు ఇంకో మరి బుద్ధి మారుతుందా లేదా? బుద్ధి కూడా మారుతుంది. జ్ఞానాన్ని నేర్చుకునే బుద్ధి ఎదగట్లేదు, చెడు పనులు చేసే బుద్ధి పతనం కావట్లేదు. సంస్కారాలు అవి ఎప్పుడు మార్పులు ఉంటాయి. మరి ఆత్మ ఎప్పటికీ మార్పు లేకుండా చిన్నప్పుడు నేను అని అంటాను, యవ్వనంలో నేనే అని అంటాను, వృద్ధాప్యంలో నేనే అంటాను. ఏ జీవరాశులు ఉండే వ్యక్తమైనా ఇది నేను అని సంబోధించుకుని వ్యక్తం అవుతుంది. అహంకహ నువ్వెవరయ్యా, నేనెవరయ్యా, నేనేదో నువ్వు కూడా అదే. కానీ ఆ పైకి వచ్చినటువంటివి ఐడెంటిఫికేషన్స్. అవునా? దేహానికి ఒక పేరు పెట్టారు, అవునా? ఆ పేరుకు ముందు మీ నాన్నగారి కుటుంబం ఏదైతే ఉందో ఆ పేరు వస్తుంది. దానికి ఇంకా ముందు గుర్తుపట్టడానికి ఒక గోత్రము అంటావు, అవునా? దానికి వెనక ఒక కులం అంటావు, దానికి వెనక ఒక మతం అంటావు. ఇవన్నీ మేలుకు ఉన్నంత వరకే కదా. నిద్రలో ఆ మనసులో భావాలేనండి, వాటిని తోసేస్తే ఆ వెనకలో ఉన్నవాడు ఒక్కడే పరమాత్మ. అందరు మనుషుల్లోనే కాదు, సర్వజీవరాశుల్లో. హిందూ ఆత్మ, క్రిస్టియన్ ఆత్మ, ముస్లిం ఆత్మ ఎన్నున్నాయా? అవునా? స్త్రీ ఆత్మ, పురుషాత్మ, నపుంసకాత్మ, బ్రాహ్మణ ఆత్మ, క్షత్రియ ఆత్మ, వైశ్య ఆత్మ, శూద్ర ఉన్నాయా? ఆత్మ ఒకటే. అందరిలో ఉన్నది ఒకటే. కుత ఆయాత ఎక్కడి నుంచి వచ్చింది? ఉదయమే చీపురు పెట్టుకు ఊడుస్తున్నారు అనుకోండి, దుమ్ము లేసింది పై, సూర్యోదయం అయ్యింది, ఆ కాంతి ఇక్కడ పడుతూనే రకరకాల కిరణాల రూపంలో వస్తుందా? అవునా? 4 రూపాయలు వెళ్ళి ఒక చోట పడుతూ ఉన్నట్టుగా కనిపిస్తాయి. ఈ కిరణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సూర్యుడి దగ్గర నుంచేనా? అవునా కదా? సూర్యుడి దగ్గర నుంచే వస్తూ ఉన్నాయి. ఎక్కడ కిరణం? మీ ఇంట్లో కిరణాలు సూర్యుడి దగ్గర నుంచి, పక్కనింట్లో కిరణాలు సూర్యుడి దగ్గర నుంచి, ఆ దూరంగా ఉన్న కాలనీలో కిరణాలు సూర్యుడి దగ్గర నుంచి, పక్క జిల్లాలో వాళ్ళవి సూర్యుడు, పక్క రాష్ట్రంలో సూర్యుడు దగ్గర నుంచి, పక్క దేశంలో, పక్క అదేది ఖండంలో సూర్యుడి దగ్గర నుంచి. అవునా కదా? అన్ని నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆయన దగ్గర నుండి. అవునా కదా? ఎక్కడి నుంచి వస్తున్నావు? జీవ చైతన్యం భగవంతుడి దగ్గర నుండి. ఆ కిరణాలకు పేర్లు ఉన్నాయా? అని ఒకే చోట చూస్తున్నాం, అన్నిటి సూర్యకిరణాలే అంటున్నాం. మరి ఈ జీవుళ్ళకు పేర్లు ఉన్నాయా? అన్ని పరమాత్మ నుండి వస్తున్నాయి. ఒక్కొక్క విషయం చూడండి, ఈ కిరణము సూర్యుడిని వదిలిపెట్టి వస్తుందా? సూర్యుడు అలాగా అస్తమిస్తూనే అన్ని కిరణాలు మాయం. సూర్యుడిని వదిలిపెట్టి ఉంటాయి ఇక్కడ? నో 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 నో. సూర్యుడి కంటే అన్యంగా ఉందా? లేదు. విడిచిపెట్టి ఉండగలదా? లేదు. ఏమయ్యా, అలాగా ప్రతి జీవుడు అక్కడి నుంచి వ్యక్తమైనా అయ్యా ఆయనే. ఇక్కడ జీవులు విడివిడిగా ఏమీ లేవు, ఒకడే సూర్యుడు అన్ని కిరణాలుగాను వ్యక్తమయ్యాడు.
ఒక్కడే భగవంతుడు అందరి జీవులుగాను వ్యక్తం అవుతుంది. హే జననీ వే కారహ, అయ్యా నేను అదే, నువ్వు అదే, మా అమ్మ అదే, మా నాన్న అదే, అవునా, మీ కొడుకు అదే, మీ కోడలు అదే, మీ మనవాళ్ళు మనవరాళ్ళు కూడా, మీ ఇంట్లో పెంచుకునే పశువులు అదే, అవునా, బయట ఆకాశంలో తిరిగే పక్షులు, ఆ నేల మీద తిరిగే క్రిములు కీటకాలు, ఆ రాత్రి కూడా పరిగెత్తే ద్వామలు చీమలు, అన్నీ ఒక్కడే ఒకడే. ఏమో స్వామి మేము మాకు ఏమంటారు, ఒప్పుకో బుద్ధి లేదు అని అంటారేమో. పడుకొని నిద్రపోయారు, కళ వచ్చింది, అవునా. స్త్రీ కలగంటూ ఉంటే స్త్రీలే కనిపిస్తారా, పురుషుడు కలగంటూ ఉంటే పురుషులే కనిపిస్తారు, అదురు కనిపిస్తారంటే అదొక క్షణ ప్రపంచం. ప్రపంచంలో మనుషులు ఉన్నారు, ఇళ్ళు ఉన్నాయా లేవా, రోడ్లు ఉన్నాయా లేవా, నదులు, కొండలు, పర్వతాలు, వాహనాలు, పశువులు, పక్షులు అన్ని కనిపిస్తున్నాయా లేదా? ఎక్కడి నుంచి వచ్చాయి కదా? నిద్ర నీరుండేనా, వేరుగా ఎక్కడి నుంచి వస్తాయా, అవునా కాదా? నిద్రపోతున్న నీళ్ళు ఉండే మేల్కొంటూనే ఏమవుతాయి మళ్ళీ అని లోపల. నీ కళ నీలోనే వ్యక్తమై నీలోనే ఉంటుంది, నీలోనే కలిసిపోయినట్టు ప్రతి ఒక్కరి కళ అంతేనండి. అయితే ఇక్కడ ఎంతమంది ఉన్నారండి దానికే చెప్తున్నారు. నేను అనేవాడు ఒక్కడే, ఒక్కొక్క శరీరం ఉండే అట్లాగా వ్యక్తపడుతున్నారు, రకరకాల ఉన్నారు. ఆయన వెనక్కి చూస్తే ఇదిగో ఒక్కడే భగవంతుడు, అందరి నోవు నుండి వ్యక్తమైనవాడు వాడే. దానికి జగత్ పెద్ద నాటకం అండి, జగత్ పెద్ద మాయ స్వప్నం అండి. ఏమన్నా భగవంతుడు ఒక్కడే కలగంటున్నాడు, అదే ప్రపంచం. నువ్వు కంటూ ఉన్న కళలో నువ్వు మళ్ళీ అన్యంగా ఒకటిగా కనిపిస్తావా లేదా? అవునా, కలగంటున్నావు, అనేక రకాల జీవరాశులు ఉన్నాయి, అవన్నీ నీలో నుండి పుట్టినాడే, కానీ వాళ్ళలో మళ్ళీ ఒక్కడిగా నిన్ను సపరేట్ గా ఎంచుకుంటున్నావు, అవునా. అన్ని నీలో నుంచే వచ్చాయి, కానీ మళ్ళీ నువ్వు వేరుగా ఉన్నావు ఏంటి అక్కడ? సేమ్ పరమాత్మ ఒక్కడే కలగంటున్నాడు, కానీ ప్రతి ఒక్కడిలోకి వెళ్ళి నీలో మిగతా వాళ్ళ ఇది పెద్ద స్వప్నం. ఇది పరిభావయ సర్వమసా. ఈ విషయాన్ని కానీ లోతుగా పరిశీలించి చూస్తే ఇది పెద్ద కళేనండి. విశ్వం స్వప్న విచార, భగవంతుడు కంటూ ఉన్న కళే జగత్. విశ్వం స్వప్నం, భగవంతుడి స్వప్నం. మేలుకున్నావా కలమైన, నువ్వు కూడా ఆత్మని మేలుకున్నావా, ప్రపంచం కూడా అన్యంగా లేదు. ఒక కళ నుండి మేలుకున్నావు, మళ్ళీ రెండో కళ వస్తుందా రాదా? వస్తుందా రాదా? అంతే. ఎక్కడ కూడా ఆత్మలో మేలుకుంటే ఏమీ లేదండి, ఆత్మ తప్ప అని తెలుస్తుంది. మళ్ళీ వస్తుంది మాయ, మళ్ళీ విజయంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ జ్ఞానంలో మేలుకున్నావా, మనసును ఆపు, ప్రపంచం లేదు. అర్థమైందా? నీకు కనిపించే ప్రపంచం నీ మనసు నుండి పుట్టిందేనండి. ఏమయ్యా, ప్రతి ఒక్కడికి కనిపిస్తుంది కదా, ఎవడికి కనిపించే ప్రపంచం వాడే మనసు నుండి పుట్టుంటే మరి ఎన్ని ప్రపంచాలు ఉండాలి ఇక్కడ? నాకు మీరు కనిపిస్తున్నారు, నా మనసులో పుట్టారు నేను అనుకుంటా, మరి మీకు ఎవరు నేను కనిపిస్తున్నారు, మిగతా వాళ్ళు కనిపిస్తున్నారు నేను అనుకుంటా, నా నుండి పుట్టారు మీరు అని. ఎవరి నుండి ఎవరు పుట్టాడండి? అవునా. కానీ ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఒక్కడేనండి అన్ని కళలు అంటున్నాడు.
త్వయిమయే చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణు భవ సమచిత్త సర్వత్ర త్వం వాంఛస్య చిరాగ్యదే విష్ణుత్వం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖకరణై. సూర్యుడు పైకి వచ్చాడు కదా, ఒక పాత్రలో నీళ్లు తీసుకొని వెళ్ళి బయట పెట్టాం. ఆ సూర్యుడి బింబం కనిపిస్తుంది, పరిబింబం కనిపిస్తుందా? సూర్యుడికి ఎదురుగా ఒక పాత్ర నీళ్లు పోసి ఎదురుగా పెడితే సూర్యబింబం కనిపిస్తుందా లేదంట? రెండుగా కనిపిస్తుంది. మీ పక్కన ఇంటి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు కూడా ఒక పాత్రలో పెట్టారు. ఇప్పుడు సగం సగం కనిపిస్తుందా? సూర్యుడు ఒకడేగా. మీ ఊరంతా ప్రతి ఒక్కరూ తీసుకొచ్చే పాత్రలో నీళ్ళు బయట పెట్టి అన్నిట్లో కనిపిస్తుందా లేదా? ఒక్కడే కదా, ఇంతమంది ఇన్నింట్లో ఎట్లా కనిపిస్తున్నాడు? కనిపిస్తాడండి, అవునా? సేమ్ ఆయన ఒక్కడే ప్రతి ఒక్కడిలోకి వచ్చి నేను 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 అంటూ కనిపిస్తున్నాడు. దేహం ఒక పాత్ర, దాంట్లో నీళ్లు ఉంటేనేగా అది కనిపించేది. ఆ నీళ్లు లోపల మనస్సు, సూక్ష్మ శరీరము అన్నారు. శరీరము మనసు కలిసి ఉంటే జీవుడు వ్యక్తం అవుతాడు కదా. నీళ్లు వలక పోసి అక్కడ పెడితే కనిపించడు. అలాగే మనసు దాని దేహాన్ని వదిలేసింది అని అనుకోండి, దేహం చచ్చిపోయిందండి అంటారు. ఇప్పుడు ఆయన కనిపించాడు ఇందులో. కానీ ఈ మనసు పోతూ వస్తూ ఉంటుంది. దానికే ఏమవుతుంది? బయటికి వెళ్ళినప్పుడు ప్రజెంట్లో లేడండి అంటాగా. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అండి. ఎదురుగా ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదండి. కానీ ఆ మనసును తీసుకొచ్చి దేహంలో పెట్టుకొని చూసారా, అప్పుడు ఎదురుగా ఉన్నాడు. ఏమయ్యా, త్వయి నీలో, మయిచ నాలో కూడా, అన్యత్ర అందరిలో, భూమి మీద కాదు సర్వలోకాలలో ఉన్న సర్వ జీవరాశులలోను ఏక విష్ణు, ఆ విష్ణువు ఒక్కడే ఉన్నాడండి. ఏమండి శివుడు కాదా? ఏమండి శివాలయంలోకి వచ్చి విష్ణువు గురించి చెప్తున్నాం ఏంటండి? శివుడు ఆయనే, విష్ణువు ఆయనే. అదైనా వాళ్ళకి లేదా భేదం? శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ. శివుడుగా ఉన్నది పరమేశ్వరుడే, విష్ణువుగా ఉన్నది పరమేశ్వరుడే. ఆ అర్థం ఉంది. శివ మంగళకర, ఏది లోపల ఉంటే మంగళము, ఏది లోపల నుంచి వదిలిపోతే అమంగళము, దాన్ని శివుడు అంటారు. అర్థమైనా? శివుడు లోపల ఉన్న ఆత్మ చైతన్యమే. మరి విష్ణువు విషతే, ఎవడ లోపల కూర్చొని ఉంటే దేహం బతికి వ్యాపరిస్తూ ఉందో వాడు విష్ణువు. ఎక్కడున్నాడండి ఆయన? వైకుంఠంలో చతుర్ముఖుడి కూర్చోవాలని వాడని కాదు, బ్రహ్మాండాన్ని అంతటే నడిపేవాడు ఆయనే అన్నప్పుడు ఎక్కడుండాలి? ఏం లేదండి, అక్కడికి తాగి పడుకుంటాడు, లేస్తే పబ్జీ ఆడతాడండి ముఖ్యమంత్రి గారు. ఈయన అలాంటి వాడు కాదు. సర్వత్ర సర్వజీవరాశుల్లో దూరి సర్వులని ఆడించేవాడు. అంతే కదా, అంతటా నెట్టి అన్నిటినీ కదిలించేటువంటి వాడు ఒక్కడే విష్ణువు, సర్వవ్యాపకుడు. అందుకే చూడండి, విష్ణువు నాభి నుండి పద్మం వచ్చింది, ఆ పద్మంలో నుండి బ్రహ్మదేవుడు వచ్చాడు, చతుర్ముఖుడు అని అన్నాడు. ఏమయ్యా, పద్మం కనీసం ఇంతనే ఉంటుందా? నాభి పగలగొట్టుకొని వస్తే బతుకుతాడా మనిషి? బతుకుతాడా? పగలగొట్టుకొని వచ్చాడండి. అది మనకు అర్థం కావడానికి చెప్పబడినటువంటి ఇది విధానం. ఏమిటయ్యా అంటే,
నాభి అంటే దేహానికి మధ్య ప్రదేశము అని, మధ్యమ భాగము అని. సర్వవ్యాపకుడైనటువంటి భగవంతుల్లో మధ్యలో నుండి పద్మం వచ్చింది అంటే పద్మం సత్వగుణానికి, జ్ఞానానికి చిహ్నం. స్వచ్ఛమైన జ్ఞానంలో కదలిక ఏర్పడింది. ఆ కదలికలో చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు వచ్చాడండి అన్నాడు. ఎవరికైనా 4 ముఖాలుగా ఉంటే ఎలా పడుకొని నిద్రపోతాడండి? ఎవడన్నా పొరపాటుగా ఎంతసేపు పడుకోగలడు గోడ పడుకోవడం? ఈయన 24 గంటలు గోడ పడుకోవచ్చు. ఎలా ఉంటాడండి? ఏమిటి అంటే అందరిలో ఉన్న అంతఃకరణమే బ్రహ్మదేవుడు. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే 4 ముఖాలు కలిగిన సూక్ష్మ శరీరంలో ఉన్న జీవుడు ఉన్నాడే, ఆయనలో బ్రహ్మదేవుడు. జ్ఞానములో ఉండి ఆయన వ్యక్తమయ్యాడు. అవునా? ఆయన రజోగుణ ప్రధాని. నువ్వు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలి అనుకున్నా కదిలి పని చేయాల్సిందేనా? అందుకే ఆయన క్రియేషన్ మొదలుపెట్టాడు, పని మొదలుపెట్టాడు. సర్వవ్యాపకుడు భగవంతుడు విష్ణు, ఆయనలో జ్ఞానం కదిలింది. ఆ కదలికలను తత్వం అంటే స్వచ్ఛమైన జ్ఞానం అంటే దాంట్లో ఉండే బ్రహ్మదేవుడు చతుర్ముఖుడు సూక్ష్మ చిత్రం వ్యక్తమైంది. ఇలా చూసి ప్రపంచాన్ని తయారు చేశారు. ఈ ప్రపంచం కనిపించే తర్వాతనే కదా, మేలుకున్న తర్వాతనే కదా ప్రపంచం కనిపించేది. నిద్రలో కనిపిస్తుందా? గాఢ నిద్రలో ఏం లేదు, అన్ని అయిపోయింది. మేలుకున్న తర్వాత విశ్వమంతా. ఏమయ్యా, విశ్వాన్ని సృజించిన వాడు భగవంతుడే. విశ్వము భగవంతుడే. విశ్వంలో సర్వజీవుల లోపల బయట ఉన్నది భగవంతుడే. ఇదిగో ప్రశాంతంగా సహనంతో వీలు. ఏ శాస్త్రం చెప్పినా ఆధ్యాత్మిక శాస్త్రాల్లో ఇదే నిజం. ఈశావాస్యమిదగం సర్వం. ఈశావాస్యం అనేది మొదట మొదలు పెడుతూనే అదేగా చెప్పింది. వేరుగా ఏమన్నా చెప్పిందా? భగవద్గీతలో ఆయన మయా కథమిదం సర్వం జగద్ అవ్యక్తమూర్తిన, అవ్యక్తమైన నా స్వరూపం చేతనే ప్రపంచం అంతా తయారైందండి. ఈ నేను అనే దాని నుండే శరీరాలన్నీ తయారవుతున్నాయి. ఈ నేను సర్వవ్యాపకంగా ఉంది. దీని నుండే యావత్ బ్రహ్మాండము తయారవుతుంది. దీంట్లోనే నిలబడుతుంది. చివరికి మళ్ళీ దాంట్లోనే కలిసిపోతుంది. భవ సమచిత్త. ప్రపంచంలో ఏ విషయాలకు చెలించకుండా నువ్వు నిలబడవు, నీకు అర్థమవుతుంది. సర్వత్రత్వం. అంతటా ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తూ ఉన్నా ఆ నిజాన్ని తెలుసుకోవాలని కోరిక పైకి తీసుకో. అదే మోక్షకాంక్ష. ఏమిటయ్యా మోక్షకాంక్ష? ఎన్ని రోజులు బతుకుతావురా మాయలో, మోహంలో, అజ్ఞానంలో? ఎక్కడైనా నిజాన్ని తెలుసుకోవాలి మనల్ని కానీ మనం ప్రశ్నించుకున్నాము అని అనుకోండి. నిజాన్ని అన్వేషించి గుర్తించాలి అని అంటే అలా ప్రతి ఒక్కడు అంటాడు కదా, ఎదుటివాడిని తప్పడతాడు. నువ్వు అబద్ధం చెప్తాను, నిన్ను ప్రశ్నించుకో. నువ్వు అబద్ధం కావాలి అనుకుంటున్నావా, నిజం కావాలి అనుకుంటున్నావా? అబద్ధాన్ని చూడాలి అనుకుంటున్నావా, నిజాన్ని చూడాలి అనుకుంటున్నావా? అసత్యాన్ని చూడాలి అనుకుంటున్నావా, సత్యాన్ని చూడాలనుకో. నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నువ్వెవరో కనుక్కో. నువ్వు శరీర ఇంద్రియ మనోబుద్ధులకు వెనక ఉన్న ఆత్మ చైతన్యాలు. ఇదే అంతటా అందరికీ ఆధారమైంది. భవ సమచిత్త సర్వత్రత్వం వాంఛసి అశిరా. ఇదిగో నువ్వు లోపల బర్నింగ్ డిజైర్ అంటారు, అదే మోక్షకాంక్ష. ఎవరో వెళ్ళారట రామకృష్ణ పరమహంస దగ్గర. అయ్యా నాకు ముక్తి కావాలి అని అన్నాడు. తీసుకెళ్ళిపోయి నదిలో గంగా నది ఉంది కదా పక్కనే, గంగలోకి వెళ్ళిపోయి మునుగు అన్నట్ట. మునుగుతూనే ఆ జుట్టు పట్టుకుంటాడట. జుట్టు పట్టుకు లోపలే అది పట్టేశాడు గట్టిగా. ఎంతసేపు ఉంటాడు లోపల? 1 నిమిషం, 2 నిమిషాలు, 5 నిమిషాలుగా. ఆడు ఊపిరి ఆడక ఆయన బట్టి ఆ తోసి పారేసి అయింది. ముక్తిని పోయి ఆడి వస్తే నన్నేంటయ్యా చంపేయడానికి ప్రయత్నం చేశావు? పూర్తి కావాలి అంటే రాదురా. అదిగో ఆ నీళ్ళలో ఉన్న సస్తానేమో అనే భావంతో, అవునా, గురువు గారు కూడా చూడకుండా నన్ను తోసి పారేసి బయటకు రావడానికి ప్రయత్నం చేశావే,
అంత కోరిక ఉంది అంటే నువ్వు ఇక్కడ దేహ పరిమితం నుండి బయటపడి భగవంతుడుగా మారిపోతావు. అది ముక్తి కాంక్ష. అది ఉంటే వాంఛసి ఎసిర ఇది విష్ణుత్వం. విష్ణువు దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ దాసుడిగా బతుకుతాను అని కాదు. అవునా? మీ జీవితం అంతా దాసుడిగా బతుకు. దాసాను దాసు. నువ్వు పరమాత్మగా అయి ఉన్నావయ్యా అని ఉపనిషత్తులు చెప్తూ ఉంటే ఇంకా మళ్ళీ నేను దాసుండండి 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 సిగ్గు లేకుండా. విష్ణుత్వం వాంఛసి ఆశీరా ఏం చెప్తున్నారు చంద్రబాబు గారు? విష్ణు స్వరూపంగా మారడానికి ప్రయత్నం చేయవయ్యా, అప్పుడు తెగిపోతుంది ఇక్కడ అహంకారం. ఆయన వైపు కూర్చుంటాం. ఏమనండి లేదు, ఇదిగో ఒక విషయంలో జాగ్రత్త పడి ఏంటి అంటే ఎవరు ఏందో భేదభావాలు పెట్టుకో. శత్రు మిత్రే పుత్రే బంధం మా గురు యత్నం విగ్రహ సంధం సర్వస్మిన్నపి పశ్యాత్మానం సర్వత్రోత్సృజ భేదాగ్రం భజ గోవిందం గోవిందం భజ సంప్రాప్తి సన్నిహితే కాలే. ఓకే, అయితే ఒక్క విషయం జాగ్రత్త పడమని చెప్తున్నారు. శత్రువు మిత్రే పుత్రే బంధవు మా గురయ మిత్ర. వీడు నాకు శత్రువు, శత్రుత్వంతో వాడి కష్టాలు కలిగిస్తా. వీడు నాకు మిత్రువు, మిత్రత్వంతో అంటుకుపోదా. ఇవి వదిలిపెట్టు. మాకు యత్నం విగ్రహ సందవు. వాడితో శత్రుత్వం ఒకటితో ఏమం పక్కన పెట్టవయ్యా. సర్వస్మిన్నపి ఆత్మానం పశ్య. సర్వలయంలో కూడా ఆ లోపల ఉన్న జీవ చైతన్యం నేనే అని గుర్తుంచుకో. ఆత్మవత్తు సర్వభూతానే అని చెప్పింది హిందూ తత్వం. అవునా? వాళ్ళు ఎవరో అంటారు, అవునా, మన మతం వాళ్ళు మాత్రం సోదరులుగా చూడండి, మిగతా వాళ్ళందరినీ వర్షం పెట్టి చంపేయండి. అవునా కాదా? చంపుకుంటూ వచ్చాడు. ఇంకొక మతం కూడా అట్టాగా చెప్పిందిగా, మానవులందరినీ సోదరులుగా చూడు, మిగతా జీవరాశులందరినీ కూసుకొని తిను. వరుస పెట్టి అన్ని. ఇంకా ఆ కంట్రీస్ లో అయితే దేన్ని వదలదు తెలుసా? ఈగలు, దోమలు, పురుగులు, ఆ పేడ పురుగులు, బొద్దింకలు. ఆ కొరియా లాంటి దేశాల్లో అయితే అది చూడండి, మనం కుక్క విశ్వాస జీవే, కానీ కుక్క మాంసం తినేవాడు చండాలుడు అంటారు. వాళ్ళని వరుసగా వేలాడ కట్టేసుకుంటాం. కుక్కను వాడు ఉత్తర కొరియా వాడు రాజు, వాడి దేశంలో ఉన్న ఇలా పెంచుకున్న కుక్కలను చూపించుకునే వాడు తినడం మొదలు పెట్టాడు. దరిద్రుడు. ఏమంటారు? చండాలం అంటారంట. ఇప్పుడు కేసు నడుస్తుంది చూడండి హైదరాబాద్లో కేరళ. కుక్క మాంసం 2700 కిలోలు ఏది కుక్క మాంసం అమ్ముతున్నారండి, మేక మాంసం అని చెప్పి. ఏమంటారు వాళ్ళు? అది అమ్మేవాడు పరమ చండాలుడే, తినేవాడు కూడా చండాలుడుగా మారుతాడుగా. దానికే చూడండి, నువ్వు సాధకుడుగా మారాలంటే మొదట ఆహార నియమం పెట్టుకోయ్యా. అవునా? ఆహార నియమం పెట్టాలి. తర్వాత చూడండి సాధన పూర్తి స్థితిలో. అవునా? చెట్ల నుండి కోసిన కాయ కూడా రాలిపోయిన ఆకులో కాయలో తిని మన ఋషులు బతికారండి అని. హింస అనేది లేకుండా చూడటం. సర్వత్ర ఉత్సృజ భేద అజ్ఞానం.
భేదాలతో కూడిన అజ్ఞానాన్ని వదిలిపెట్టి అందరిలో ఉన్న ఆత్మను చూడు, అది నువ్వే. అవునా? సో కాబట్టి ఏం చేశాడు, బుద్ధుడు కూడా వచ్చాడు. బుద్ధుడు ఏమన్నాడు, సర్వజీవరాశుల్ని సోదరుడుగా చూడు అన్నాడు. ఇప్పుడు సోదరులే కుప్పం చేస్తున్నారా లేదా ఆస్తుల కోసం? అవునా? దానికి కృష్ణుడు అది అనలేదు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వభాకేశ పండిత సమదర్శన సర్వజీవరాశుల యందు నిన్ను చూసుకో అన్నాడు ఆయన. సోదరులుగా చూడతాను కూడా అనలేదు. కుట్ర చేస్తారా బాబు? సోదరుడు అన్న అన్యమైన వాడే కదా, నాకంటే వేరుగా ఉన్నాడుగా. కాదు కాదు కాదు, సర్వభూతేషు చ ఆత్మానం పశ్య, సర్వజీవరాశుల్లో నిన్ను చూస్తూ నువ్వే అందరిలో ఉన్నటువంటి వాడివి. అప్పుడు నువ్వు ముక్తికి అత్యంత తొందరగా దగ్గర అవుతావు. తదాస్తు. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. మాట్లాడతారా? మాట్లాడదా? కొంచెం పక్కన